దేవుని పాదాలు పట్టుకొని మనకు దేవుడిచ్చిన ఆత్మల్ని సరిగ్గా కానీ మనం పెంచగలిగితే వాళ్ళే ప్రయోజకులు అవుతారు, వాళ్ళే ఆత్మీయ తల్లిదండ్రులు అవుతారు, అనేక ఆత్మల్ని గెలవగలుగుతారు. అయితే వారి కోసం మోషే చేతులు ఎత్తినట్టు చేతులు ఎత్తాలి. చివరిగా చెప్తున్నా బిడ్డలారా, మీ అందరికీ చివరిగా చెప్తున్నాను, నీ ఫ్యామిలీ, నీ భర్త కష్టపడి చేస్తున్నాడు, లేకపోతే నీ బిడ్డలు కష్టపడి చేస్తున్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళు ఉద్యోగమో, వ్యాపారమో, పనో, వ్యవసాయమో ఏదో చేస్తూ ఉంటారు. నీ కన్నబిడ్డలు కావచ్చు, కట్టుకున్న యజమానుడు కావచ్చు. నువ్వు ఇంట్లో మోసే పాత్ర వహించాలి. ఇటు సంఘం కోసం, ఆత్మీయ నాయకుడి కోసం, నశించిపోతున్న ఆత్మల కోసమే కాదు, దేశం కోసమే కాదు, మనుషులందరి కొరకు, నీ ఇంటి వారి కోసం కూడా, ఎదురవుతున్న ప్రతికూలతల కోసం కూడా నువ్వు చేతులు ఎత్తవచ్చు. కానీ ఇప్పుడు చాలామంది ఆ పరిస్థితుల్లో లేరు. అందరూ నేత్రాశ పాపంలో పడ్డారు. అందరిది అదే స్వాప్ అయిపోయింది. అందుకే కుటుంబాలు చాలా వరకు ఆశీర్వాదకరంగా లేవు. దేవుని ఎరిగిన కుటుంబాలు కూడా కొన్ని దరిద్రంతోనే ఉన్నాయి. ఎందుకంటే ఇళ్లలో మోషేలు లేరు. మోషేలు ఉంటే ఇల్లు బాగానే ఉంటాయి, నీతిమంతుల గుడారాలు వర్ధిల్లుతుంటాయి. మోషేలేరే. కాబట్టి అందరూ చెప్తున్నా, ముగిస్తున్నా ఇక నేను ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. విజ్ఞాపన ప్రార్థన వల్ల అనుకూరేటువంటి ప్రయోజనాలు 4 సంగతులు మీరు మాట్లాడారు. ఆపదల్లో తప్పించబడటము, కృపా వరములు లభించటము, సమాజ క్షేమము మా క్షేమానికి కారణము, 4వదిగా పట్టుదలగా విజ్ఞాపన ప్రార్థన మేము చేయగలిగితే ఇంటి వారిని కూడా మేము కాపాడుకోగలుగుతాం. చాలా అప్పుల బాధలు కావచ్చు, రోగాలు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, మానసిక రుగ్మతలు కావచ్చు, ఇతరుల కోసం గోజాడినప్పుడు అనుకూరేటువంటి ప్రయోజనాలు అన్నిటి గురించి ఎత్తి మాట్లాడి, మోకాళ్ళు నీ తల్లి మంచం దగ్గర ప్రార్థన చేసినటువంటి భక్తుడు తల్లిని స్వస్థపరచుకొని తిరిగి నిలబెట్టుకున్నాడు. అలాంటి ప్రార్థనా పనులు, భక్తి పనులను మీరు సిద్ధపరచండి దేవా. ఇక్కడున్న బిడ్డలను అలాగన మమ్మల్ని అలాగ తయారు చేయండి. ఏదైనా మోకాళ్ళుని ప్రార్థనలో సేవకులు సహా పిచ్చి పిచ్చి ట్రిక్కులు, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రయోగాలు కాకుండా, మనుషుల మెప్పు కొరకు, మనుషుల గొప్ప కొరకు, మనుషుల గుర్తింపు కొరకు తిప్పలు పట్టం కాకుండా, నీ మెప్పును ఆశించి నీ చిత్తమును నెరవేర్చినట్లు ప్రతి విషయమును గూర్చి ప్రార్థనలో నీ పాదాల దగ్గర గోజాడుకునే కృప మా బిడ్డలందరికీ దాయిచ్చేయండి. ప్రార్థన విలువను తెలుసుకొని ప్రార్థన చేస్తూ నీ పాదాలు పట్టుకొని నిన్ను కదిలించి అన్ని సాధించడానికి సహాయం చేయండి. ఈరోజు కుటుంబాల్లో వ్యక్తులు చిన్నాభిన్నం అయిపోతున్నా, వారి కోసం మొర్ర పెట్టేవాళ్ళు లేరు, వారి కోసం ప్రార్థించేవాళ్ళు లేరు, పట్టుదలగా గోజాడేవాళ్ళు లేరు. ఈరోజు సూటిగా మాట్లాడావు నాయన. మా బిడ్డలందరినీ కూడా విజ్ఞాపన ప్రార్థన పరులుగా చేయండి. సేవకుల్ని సహా అప్పగించబడినది చిన్న మందైనా సరే దాన్ని క్రమమైన రీతిలో పెంచి వాళ్ళని ఆత్మల కొరకు భారం కలిగిన వారిగా తీర్చిదిద్దే విషయంలో దైవజనుడు సిద్ధపడితే 40 మంది, 400 మంది, 400 మంది, 4,000 మందిగా జీవితాలు మార్చబడతాయనే సత్యాన్ని కూడా ఈరోజు నేర్పావు. దీనికోసం ఎలాంటి దిక్కుమాలిన ఐడియాలు వేయకుండా, మనుషుల మెప్పు కొరకు లోకస్తులు వాడేటువంటి టెక్నిక్స్ వాడకుండా, కేవలం నీ పాదాల దగ్గర పడి గోజాడినప్పుడు నీ ద్వారా కలిగేది స్థిరమైన పని నాయన, నీ ద్వారా కలిగేది శాశ్వతమైన పని, నీ ద్వారా కలిగేది ఉన్నతమైన పని, నీ ద్వారా దొరికే పరిచర్య అది ఉత్తమమైన పరిచర్య, స్థిరమైన పరిచర్య, శాశ్వతమైన పరిచర్య. మనుష్య సంబంధంగా మానవ మేధస్సుతో హ్యూమన్ సైకాలజీని ఎరిగి వాళ్ళని ఆకర్షించడానికి చేసేటువంటి ఎత్తుగడలన్నీ వట్టివేనని, సేవకులుగా ఉన్న వాళ్ళు అలాంటి దిక్కుమాల ఆలోచనలకు వెళ్ళొద్దు. దేవుని క్రమంలో పరిచర్య చేయండి అనేటువంటి పిలుపును కూడా ఈవేళ ఇచ్చావు. విస్తారంగా మాతో మాట్లాడావు, మాతో మా అందరితో కూడా నువ్వు మాట్లాడావు. లైవ్ ద్వారా ఇప్పుడు వింటున్న వారితో, తర్వాత వినబోతున్న వారితో కూడా నువ్వు మాట్లాడుతున్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈవేళ నా ప్రభు ప్రార్థన విలువను బిడ్డలు గుర్తెరిగారు కనుక ప్రతి విషయాన్ని కూడా మోకాళ్ళని ప్రార్థన చేస్తూ నీ పాదాల దగ్గర గోజాడుకునే కృప మా అందరికీ దయచేయండి. మాకు ముందున్నటువంటి దైవ జనాంగం, శ్రేష్టమైన భక్తులు నా ప్రభ కేవలం ప్రార్థనలో నిన్ను కదిలించుకొని నీ ద్వారానే అన్ని కార్యాలు సాధించి జనములను ప్రభావితం చేసి చరిత్రలో నిలబడ్డారు. అలాంటి ప్రార్థనాత్మ, విజ్ఞాపనాత్మ మాకు దయచేయండి. సోమరితనాన్ని, బద్ధకత్వాన్ని, నిర్లక్ష్యతని,
పండుబోతు తిండిబోతు తనాన్ని, నిద్రమత్తుని, నేత్రాశని మా నుండి తొలగించి నీ పాదాల దగ్గర గోజాడుకునేటువంటి భక్తిపరులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని, సేవకుల్ని కూడా అలానే సహాయం చేసి ఏర్పరచమని, సిద్ధపరచమని. ఏదైనా నా దేవుని పాదాలే పట్టుకుంటా. మనుషుల దయను నేను కోరితే ఎవడూ గుర్తించడుగా. ప్రభు పాదాలు పట్టుకుంటా ప్రభువే కదిలించి కార్యాలు చేస్తాడని నేను అందరి హృదయంలో ఇది నాటను. విశ్వాసంతో బిడ్డలు తెచ్చినందు నేను ఈ శక్తితో నేను వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. రోగులైన వారిని బాగు చేయి. వారికి పట్టిన దురాత్మలు, దయ్యపు పీడలు యేసు నామములో వారిని వదిలిపోవునుగాక. గొప్ప విడుదల యేసు నామములో కలుగునుగాక. వారి శరీరంలో ఉన్న రోగములు, తెగుళ్ళు, బలహీనతలు యేసు నామములో వారిని వదిలిపోవునుగాక. వారిని ఏడిపిస్తూ ఎదిరిస్తున్నటువంటి అప్పులు, ఆర్థిక సమస్యలు వారి నుంచి తొలగునుగాక. వారి ప్రయత్నాలు నీ చిత్తములో సఫలమగునుగాక. వీరందరూ కూడా ఆత్మల కొరకు భారంతో నింపబడుదురుగాక. నీ సేవ కొరకు ఆసక్తి పరులై నిలిచిందురుగాక. మా ముందు నిర్మాణంలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఇతర పనుల కోసం ఏం చేసే ప్రయత్నాలు కూడా సఫలం చేయండి. నేను మాట్లాడిన మాటల పొరపాట్లు ఎవరైనా మేము తృణీకరించుంటే దయతో మమ్మల్ని మన్నించండి. నా ప్రభువా, మా సహోదరుల విషయంలో కూడా మరి వారు దిద్దుబాటు చేయబట్టడానికి, మేము కూడా ఇంకా ఎక్కడైనా లోపాలు ఉంటే సరి చేయబట్టడానికి మాకును సహా తెలివి దయచేయండి. మా బిడ్డల్ని నీ చేతికి అప్పగిస్తున్నా. మా ముందున్న పరిచర్య అంత విజయవంతంగా మేము చేయడానికి రేపు నీ ముందు నిలబడి బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకో. మనుషుల మెప్పు కాదు, నీ మెప్పుకోలు కావాలి ప్రభు. మమ్మల్ని శోధించి వెరపెంత చూసే దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు, మాంత్రిక శక్తులు యేసు నామములో నాశనమగునుగాక. నీ కృపా కాపుదల దయచేసి సమస్త కీడుల్లోంచి మమ్మల్ని, మా ఇంటి వారిని, అంతకంటే ముఖ్యంగా సమాజాన్ని రక్షణలో నడిపించమని, భద్రతలో ఉంచమని యేసు నామములో మా సమస్త మార్గాల్లో తోడై ఉండమని. పసిబిడ్డల మొదలు వృద్ధుల వరకు కృపాక్షేమం దయచేయమని. ఆ నూనె రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కార్యాలు జరిగించండి. అన్ని జనులు సహా రక్షణలోకి రావడానికి సహాయం చేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. తన ఆత్మ అభిషేకం మనందరిపైన నా ప్రభు కుమ్మరించును గాక. ప్రవేశ రక్తమునకు జయ, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. మన హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.